వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి సైబర్ నేరగాళ్ళు, సైబర్ క్రైమ్స్ జరుగుతుంది కదా, దాని గురించే ఈరోజు వీడియో. చాలామంది ఫోన్లలో మీకు లోన్ ఇస్తున్నాము, మీకు ఇది వచ్చింది, మీకు ఆఫర్ వచ్చింది, ఓటీపీ చెప్పండి, మీకు జాబులు ఇస్తున్నాము, మీకు ఉద్యోగులు ఇస్తున్నాము అని సోషల్ మీడియాలో రోజు నడుస్తుంది కదా, దాని గురించే ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు హైదరాబాద్లో చాలామంది జమ అయినరు. అందు గురించి చెప్తున్నా. మనం ఓటీపీ కానీ, మీ ఫోన్పే నెంబర్ కానీ, మీ పర్సనల్ నెంబర్ కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎవరు చెప్పరాదు. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు చాలా జమ అయినరు. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఫోన్పే కానీ, ఓటీపీ కానీ, వాట్సాప్లో లింకులు వచ్చినాయి ఒత్తేవి కానీ వెళ్ళి ఎవరు చేయరాదు. సైబర్ నేరగాళ్ళు చాలా జమ అయినారు. దాని గురించే ఈ వీడియో. హైదరాబాద్ అయితే 24 అవర్స్ అనువులో ఉన్నారు సైబర్ నేరగాళ్ళు. దాని గురించి మనకు అందరి గురించి ఒక మంచి ముచ్చట పట్టుకొని వచ్చిన కంపల్సరీ చెప్పేది ఒకటే, మీకు ఫోన్పేలో కానీ, వాట్సాప్లో కానీ మీకు జాబులు ఇస్తున్నాం, మీకు మెసేజ్ వచ్చింది, మీకు ఓటీపీ చెప్పండి అనేది ఎవరు చెప్పరాదు. ముందు జాగ్రత్త మీ గురించే ఈ వీడియో. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తలేమా, నాకు కూడా నిన్న యూట్యూబ్ వాళ్ళు ఫోన్ చేసినాం, నువ్వు ఫస్ట్ ట్రెండింగ్గా ఉన్నావు, నీకు అమౌంట్ వేస్తున్నామని చాలా మోసం చేసే వాళ్ళు ఉంటారు. నిన్న నాకు కూడా చేస్తుంటారు అట్లా. అందు గురించి చెప్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, సైబర్ నేరగాళ్ళు చాలా జమ అయినరు. ఓటీపీ నెంబర్లు కానీ, మీ ఫోన్పే నెంబర్లు కానీ, మీ గూగుల్ పే నెంబర్లు కానీ, మీ పాన్ కార్డ్ నెంబర్లు కానీ, మీ బ్యాంకు డీటెయిల్స్ కానీ ఎవరికి చెప్పరాదు. ఓకేనా? సైబర్ నేరగాళ్ళు చేసే పని అది. ఇంకోటి, మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, మీకు లాయర్ జాబ్ వచ్చింది, మీకు డిగ్రీ జాబ్ వచ్చింది, మీకు ఇది వచ్చింది అని చాలామంది ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తుంటారు. వాళ్ళకు మాత్రం ఓటీపీ చెప్పరాదు. ఎందుకంటే హైదరాబాద్లో అణువుల జమైన్లు అణువుల సైబర్ నేరగాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తలే మా ఫ్రెండ్స్, నేను కూడా నిన్న మోసపోయిన ఒక ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నావు కదా, నీకు అమౌంట్ వస్తుంది, నువ్వు ఫస్ట్ ట్రెండింగ్ ఉన్నావని నాకు దినం ఫోన్లు చేస్తూనే ఉంటారు. నేను ఎవరికి రిప్లై అయ్యాను. ఓకేనా? మీరు కూడా ఎవరికి రిప్లై అయ్యరాదు. సైబర్ నేరగాళ్ళే ఇవన్నీ చేసేది. సోషల్ మీడియాలో చూస్తలేమా ఎంతమంది మోసపోతుండ్రు, ఎంతమంది డబ్బులు లాగేసుకుంటుండ్రు. అందుకే చెప్తున్నా, ముందు జాగ్రత్త. సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఓటీపీ కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి చెప్పరాదు. ఎందుకంటే మీకున్న డబ్బులు లాగేసుకుంటారు. అకౌంట్లో ఉన్న, మీ ఫోన్పేలో ఉన్న మొత్తం లాగేసుకుంటారు ఓటీపీ తోటి. ప్రతి దానికి ఓటీపీ అయింది. ఇప్పుడు ఓటీపీ చెప్తేనే మీ మెయిల్ ఐడి అన్నీ ఓపెన్ అవుతాయి. దాని గురించి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడేది. సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేస్తే ఓటీపీ కానీ ఏదున్నా చెప్పరాదు. ఓకే? ఫుల్ డీటెయిల్ ఉన్నా అంటే చెప్పరాదు. అలా చెప్పామనుకో, నీకున్న అమౌంట్ మొత్తం లాగేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మస్తు నడుస్తుంది. ఎక్కడ పోయినా. నాకు కూడా నిన్న ఫోన్ చేసి, అన్న నువ్వు యూట్యూబ్లో ఉన్నావు కదా, నువ్వు ట్రెండింగ్లో ఉన్నావు, నీకు అమౌంట్ వస్తుంది, నీకు ఫస్ట్ నీకే వేస్తాం, నీ నెంబర్ చెప్పానని చెప్పాడు. నేను చెప్పలేదు. నాకు అర్థమైంది కదా, నేను ఎంతమందిని చూడలేదు సోషల్ మీడియాలో, చాలామందిని చూసినా నేను. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే. ఓకేనా? మీకు ముందు జాగ్రత్త చెప్పేది ఒకటే, సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఓటీపీ కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి చెప్పరాదు. ఈ రోజుల్లో నడుస్తున్నాయి. హైదరాబాద్ అయితే ఎనీ టైం నడుస్తుంది. అణువులా ఉంటారు సైబర్ నేరగాళ్ళు. దాని గురించి చెప్తున్నా. ప్రతి ఒక్కరు గమనించి వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ వాట్సాప్లో లింకులు వచ్చినాయి కానీ, మీకు ఆఫర్లు వచ్చినాయని కూడా అవి వత్తరాదు. అవి సైబర్ నేరగాళ్ళు చేసే పని. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, శేఖర్ అనుభవించిన కాబట్టి నాకు తెలుసు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఈరోజు ఉండదు. అర్థమైందా? ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు చేసే పని అది. ఓటీపీ చెప్పండి, మీకు డీటెయిల్స్ చెప్పండి, ఇవన్నీ చెప్పి మనం మోసపోతాం. అరే నాకు 2000 ఉండే 1000 రూపాయలు అయింది, కట్ అయిపోతాయి. అందు గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ముందు జాగ్రత్త. మీ ఓటీపీ కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి చెప్పరాదు సైబర్ నేరగాళ్ళకు. ప్రతి ఒక్కరు గమనించేది ఒకటే. ఓకేనా? సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మనలాగానే ఉంటారు మనుషులు. ఏ మనిషిని ఎలా నమ్ముతావు, ఏ మనిషిని ఎలా నమ్ముతావు, ఏ మనిషిని ఎలా వాడుకోవాలి, నీ ముందర ఉన్న మనిషి నీకు ఏళ్ళు పెట్టి చూపెడతాడు. అయినా వాళ్ళు అలాంటి రోజులు వచ్చాయి. అలాంటి వాళ్ళని పట్టించుకోరాదు మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే నేను మోసపోయినా, చాలామందికి మోసపోయినా. యూట్యూబ్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి, వాళ్ళకిచ్చి, వీళ్ళకిచ్చి, ఇప్పుడు స్వయంగా నేను ఆలోచన చేసి సొంతంగా నేను ఛానల్ తెరిచిన, యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో కంటెంట్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తీసుకొని వస్తాం. మన అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫుల్ నవ్వించడానికి మీ ముందుకు వచ్చిన. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మీకు ఓటీపీ నెంబర్లు కానీ, వాట్సాప్లో వచ్చిన లింకులు కానీ, మీ సోషల్ మీడియాలో వచ్చిన లింకులు కానీ ఎవరికి
ఒత్తి ఓటీపీ చెప్పరాదు. మీరు చెప్పినవనుకో ఉన్న లేని డబ్బులు మొత్తం లాగేసుకుంటారు. మీ యువశేఖర్ కొడంగల్. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నా మాట మీద నాకు మంచిగా గమనించి యువశేఖర్ కొడంగల్ ఏం చెప్తున్నాడు అనేది కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు చూసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో సైబర్ నేరగాల గురించి. ఓకే, సైబర్ నేరగాల గురించి చాలామంది ఉన్నారు, దాని గురించే చెప్తున్నా మీ యువశేఖర్ కొడంగల్. ఓకే, బాయ్. చిన్న డౌట్ రావచ్చు, మాకు తెలియదా నువ్వు చెప్తేనే మాకు అర్థమవుతుందా అనేది మీకు డౌట్ రావచ్చు, నన్ను అడగవచ్చు. కానీ డౌట్ ఎంత వచ్చినా కూడా ఒక టైంకు మనం మర్చిపోతాం. అదే నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేది మీ గురించే. ఒక టైంకు మనం మర్చిపోతాం. ఎంత డౌట్ వచ్చినా కూడా, ఎంత ఎరుకున్నా కూడా ఒక మనిషి చెప్పేది మనం నెత్తిల జ్ఞానంలో మర్చిపోతాం. అందు గురించే మీకు వీడియో, ప్రత్యేకమైన వీడియో ఈ సైబర్ నేరగాళ్ళ గురించే ప్రత్యేకమైన యువశేఖర్ కొడంగల్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆలోచన చేయండి. మాకు తెలీదా నీవే చెప్తావా అనేది కూడా నాకు రాంగ్ క్వశ్చన్ వేయొచ్చు. మీకు ఎంత తెలిసినా అని కూడా నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు ఓటీపీ చెప్పండి, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి, ఇవన్నీ చెప్పడం వల్ల మీరు నాశనం అయిపోతారు. మీకు ఎంత తెలిసినా కూడా మనం ఒక టైంకు మర్చిపోతాం. కాబట్టి మనం మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తుందంటే నా మాటలు ఖచ్చితంగా వింటారు కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేస్తుండా. ఓకేనా? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ అఫీషియల్. బెల్ బటన్ కంపల్సరీ వత్తండి. ఓకే.